ఈ రోజుతో 10th క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయినాయి. అందరూ బాగా రాసి ఉంటారు. 10th క్లాస్ ఫిజికల్ సైన్స్కి గవర్నమెంట్ రిలీజ్ చేసింది. వాటి ఆన్సర్స్ అన్నీ క్లియర్గా డిస్కస్ చేద్దాము. వీడియో తప్పనిసరిగా ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ ఒకసారి 1 మార్క్ క్వశ్చన్స్ ఏమేమి ఇచ్చారో చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్, గివ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ఎక్సోథర్మిక్ రియాక్షన్. నేమ్ వన్ మెటల్ which will not displace hydrogen from dilute acids. Develop a slogan to spread awareness about the harmful effect of consuming alcohol. Distinguish between convex and concave mirrors based on one property, any property. Define dispersion of light. How many 176 ohm resistors in parallel are required to carry 5 ampere on a 220 volt line? Why is the series arrangement not used for domestic circuits? Someone writes the relation V equal to IR. What is the correct SI unit for volt per ఆంపియర్? ఇవి మనకి ఇచ్చినటువంటి ఎస్ఐ 1 మార్క్ క్వశ్చన్స్. వీటికి ఆన్సర్స్ ఒకసారి చూద్దాం, స్టెప్ బై స్టెప్ క్లియర్గా వినండి. సో ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ మార్చ్ 2026 జనరల్ సైన్స్ పేపర్ 1కి ప్రిన్సిపల్స్ ఆఫ్ వాల్యుయేషన్. ఓకే, సో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఇక్కడ ఏంటంటే ఇవి అవసరం లేదు, ఒకసారి చూద్దాం. క్రెడిట్ మే బి గివెన్ టు ఎనీ రిలవెంట్ ఆన్సర్ అదర్ దెన్ ద వన్ గివెన్ ఇన్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ వాల్యుయేషన్. అంటే వాళ్ళు ఇచ్చింది కాకుండా ఏదైనా రిలేటెడ్ ఆన్సర్ రాయవచ్చు. ఓకే, నెక్స్ట్. సో ఇఫ్ ఏ క్యాండిడేట్ ఎక్సిడ్స్ చాయిస్ ఆల్ ఆన్సర్స్ హ్యావ్ టు బి వాల్యూడ్. అంటే ప్రతి క్వశ్చన్ వాల్యూ చేయాలి. ద ఆన్సర్ సెక్యూరింగ్ హైయెస్ట్ మార్క్స్ షుడ్ బి టేకెన్ యాజ్ ద అకౌంట్ అండ్ అదర్ కెన్ బి టేకెన్ యాజ్ ఎక్సెస్. అన్నీ చేసి ఎక్సెస్ ఎక్స్ట్రా ఏముంటే అది రాయాలి ఎక్సెస్ అని. If students uses some or all keywords mentioned for each answer while writing answers, marks may be awarded depending on the relevance of the answer. Keywords unte dani prakaram marks ivvochu ani cheptunnaru. The examiner is required to go through the textbook carefully to identify the concept. So border cases looked into very carefully. సో 1/4 మార్క్స్ కానీ 3/4 మార్క్స్ కానీ వేయకూడదు అని చెప్తున్నారు. ఏదన్నా రాంగ్ ఆన్సర్ షుడ్ బి స్ట్రైక్ ఆఫ్. రాంగ్ ఆన్సర్ స్ట్రైక్ అవుట్ చేసి దానికి 0 మార్క్స్ అని మెన్షన్ చేయమంటున్నారు. మార్క్స్ షుడ్ బి అవార్డెడ్ టు ద రిలవెన్స్ ఆఫ్ ద ఆన్సర్ టు ద క్వశ్చన్. ఏదన్నా రిలేటెడ్ ఆన్సర్ రాసినప్పుడు ఇవ్వాలి. స్టూడెంట్ ఒరిజినాలిటీ, power of comprehension related to the topic shall given weightage, awarding marks. So these are the instructions. Answers చూద్దాం. సో in the questions చూసాం కదా, ఎగ్జాంపుల్ ఫర్ ఎక్సోథర్మిక్ రియాక్షన్. వాళ్ళు ఏమి ఇచ్చారంటే ప్రిపరేషన్ ఆఫ్ లైమ్ వాటర్, రెస్పిరేషన్ ఆర్ బర్నింగ్ ఆఫ్ కోల్. ఇలా ఏది రాసినా కూడా ఎక్సోథర్మిక్ రియాక్షన్. వీటిలో ఏదైనా రాసుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. ఇవి కాకుండా దీనికి రిలేటెడ్ ఏది రాసినా కూడా మార్క్స్ ఇస్తారు. నెక్స్ట్, ఎలిమెంట్ మెటల్ ఏదైతే హైడ్రోజన్ డిస్ప్లే చేయదో వాటికి ఎగ్జాంపుల్ అడిగారు. సెకండ్ క్వశ్చన్, కాపర్, సిల్వర్, గోల్డ్, మెర్క్యూరీ. వీటిలో ఏది రాసినా కూడా 1 మార్క్ ఇస్తారు. అంటే యాక్టివిటీ సిరీస్ బేస్ చేసుకొని మనం రాసేదాన్ని బట్టి ఉంటాం. నెక్స్ట్, స్లోగన్ ఫర్ ఆల్కహాల్ కన్సంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. జనరల్గా ఇది మూవీస్లో ఇస్తుంది. దీని ఇక్కడ కింద చూడండి మీరు, ఎనీ రిలవెంట్ స్లోగన్. యాక్చువల్గా దీనికి ఏ ఆన్సర్ అయినా కూడా కరెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ పై క్వశ్చన్లో, సెకండ్ క్వశ్చన్లో మీరు చూసినట్లయితే సింబల్స్ రాసినా కూడా కరెక్టే. సో ఫోర్త్ క్వశ్చన్ మనకి డిస్టింగ్విష్ కాన్కేవ్ మిర్రర్, కాన్వెక్స్ మిర్రర్. ఇది ఒక ప్రాపర్టీ అడిగారు. ఇక్కడ వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే, a concave mirror can form both real and virtual images. Convex mirror forms only virtual images. Keywords వచ్చేసరికి రియల్, వర్చువల్, హియర్ ఓన్లీ వర్చువల్. ఇది కాకుండా కాన్కేవ్ మిర్రర్, కన్వర్జింగ్ మిర్రర్
అని రాసిన ఓకే. ఆర్ఎల్స్ కాన్కేవ్ మిర్రర్ ఫోకల్ లెంత్ మైనస్ అది రాసిన కరెక్టే. ఇట్లా కాన్కేవ్ మిర్రర్ సిల్వర్డ్ కాన్కేవ్ సర్ఫేస్ కాన్కేవ్ సర్ఫేస్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ కాన్వెక్స్ సర్ఫేస్ సిల్వర్డ్ అలా రాసినా కూడా ఓకే. పోతే కాన్వెక్స్ మిర్రర్ ఫోకల్ లెంత్ పాజిటివ్ ఇది రాసిన ఓకే. కాన్వెక్స్ మిర్రర్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ డైవర్జింగ్ మిర్రర్ అది రాసిన బట్టి ఇక్కడ వచ్చారు చూడండి క్లియర్గా. ఎనీ రిలవెంట్ ఆన్సర్ కెన్ బి కన్సిడర్. ఓకే, ఇది కూడా ఓకే. నెక్స్ట్ వాట్ ఈస్ డిస్పర్షన్, ఇది డైరెక్ట్గా రాసుకోవచ్చు. ద స్ప్లిట్టింగ్ ఆఫ్ వైట్ లైట్ ఇంటూ 7 కలర్స్ ఇస్ కాల్డ్ డిస్పర్షన్. ఇంకా 6th క్వశ్చన్ వచ్చేసరికి అది న్యూమరికల్ ప్రాబ్లము. హౌ మెనీ రెసిస్టర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ అని చెప్పేసి సమ్ చేసినా ఓకే, డైరెక్ట్గా 4 అని రాసినా కూడా ఇక్కడ 1 మార్క్ ఇవ్వమని వాల్యుయేషన్ చెప్తుంది. ఓకే, ఇక్కడ ఏంటంటే ఫార్ములా రాస్తే ఇక్కడ 44 ohms వస్తుంది. యాక్చువల్గా అంతవరకు రాస్తే హాఫ్ మార్క్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, ఇకపోతే 7th క్వశ్చన్ ఏంటంటే సిరీస్లో మన ఇంట్లో కనెక్షన్ ఎందుకు చేయము, ప్యారలల్లోనే ఎందుకు కనెక్ట్ చేస్తాము అనే క్వశ్చన్. ఇన్ సిరీస్ అరేంజ్మెంట్ వెన్ వన్ ఆఫ్ ద కాంపోనెంట్ ఫెయిల్స్ the circuit is broken and none of the components work, so the series arrangement not used in domestic purpose. ఇక్కడ one component fails, other components do not work, అది కీవర్డ్. అలా కాకుండా ఎనీ రిలేటెడ్ ఆన్సర్ కూడా రాసుకోవచ్చు. పోతే 8th క్వశ్చన్ వచ్చేసరికి మనకి ఏంటంటే 1 volt per 1 ampere equal to dash, that is equal to 1 ohm. సింపుల్గా మీరు 1 ohm అని రాస్తే చాలు, ఆన్సర్ కరెక్టేను. ఇకపోతే 2 మార్క్స్ వచ్చేసరికి మనకి క్వశ్చన్స్ ఏమి ఇచ్చారంటే 9th క్వశ్చన్ వచ్చేసరికి చూడండి. 9th క్వశ్చన్, వైల్ డైల్యూటింగ్ అన్ యాసిడ్ వై ఇట్ ఈస్ ప్రిస్క్రైబ్డ్ దట్ యాసిడ్ షుడ్ బి యాడెడ్ టు వాటర్ అండ్ వాటర్ నాట్ వాటర్ టు ద యాసిడ్. ఇక్కడ ఏమంటున్నాడంటే ఎందుకు మనము వై ఇట్ ఈస్ ప్రిస్క్రైబ్డ్ దట్ యాసిడ్ షుడ్ బి యాడెడ్, యాసిడ్ని వాటర్కి యాడ్ చేయాలి కానీ వాటర్ని యాసిడ్కి యాడ్ చేయకూడదు ఎందుకు అంటున్నది క్వశ్చన్ నెంబర్ 9. 10th క్వశ్చన్, హౌ డు యూ డిస్టింగ్విష్ ఇథనాల్ అండ్ ఇథనాయిక్ యాసిడ్ బేస్డ్ ఆన్ ద కెమికల్ ప్రాపర్టీస్. నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఒకటి చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. 11th క్వశ్చన్, an object is placed at a distance u before a concave lens of focal length f and image is formed at a distance v. Rewrite the formula by using sign convention. ఇది అడుగుతారు. దీనికి ఆన్సర్స్ ఏంటో ఒకసారి చూద్దాం. చూడండి ఇక్కడ ఈ 9th క్వశ్చన్ ఆన్సర్, ఇఫ్ వాటర్ ఈజ్ యాడెడ్ టు కాన్సన్ట్రేటెడ్ యాసిడ్స్ హీట్ జనరేటెడ్ ఇది కీవర్డ్. ఇట్ జనరేటెడ్ మే కాజ్ స్ప్లాష్ మిక్చర్ టు స్ప్లాష్ అవుట్. సో it is prescribed to must be always added slowly to water with constant state. ఇక్కడ మెయిన్ కీవర్డ్ వచ్చేసరికి హీట్ జనరేటెడ్, అది రాస్తే 1 మార్క్. నెక్స్ట్ కెమికల్ ప్రాపర్టీస్ని బేస్ చేసుకొని ఎలా క్లాసిఫై చేస్తాము అంటున్నాడు. ఇథనాల్ డస్ నాట్ రియాక్ట్ విత్ మెటల్ కార్బోనేట్స్, ఇథనోయిక్ యాసిడ్ రియాక్ట్ విత్ మెటల్ కార్బోనేట్స్. సింపుల్గా మీరు చూస్తే 1.8 ఇవి కాకుండా ఎనీ అదర్ కెమికల్ ప్రాపర్టీస్ ఆల్సో కెన్ బి కన్సిడర్. కెమికల్ ప్రాపర్టీస్ అవి రాసినా కూడా ఓకే, ఎందుకంటే మెటల్తో రియాక్షన్ ఒకటి ఉంది, డీహైడ్రేటింగ్ రియాక్షన్ అని అది ఒకటి ఉంది, అది కూడా రాసుకోవచ్చు. చాలామంది కన్ఫ్యూజ్ అయినటువంటి క్వశ్చన్ ఇది లెన్స్ ఫార్ములా, కాన్కేవ్ ఫార్ములా. జనరల్గా వాడు ఏమంటున్నాడు, ఇది ఒక్కటే రాసినా చాలు అని చెప్పేసి చెప్తున్నారు. 2 మార్క్స్ వస్తాయంట. సింపుల్గా ఇది రాసినా కూడా చాలు, ఎందుకంటే ఈవెన్ మీరు సైన్ కన్వెన్షన్ అప్లై చేసినా కూడా ఇదే ఫార్ములా వస్తుంది. ఎందుకంటే కాన్కేవ్ లెన్స్ కాబట్టి ఇచ్చింది ఎఫ్ నెగిటివ్, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఎప్పుడు కూడా నెగిటివ్, వి కూడా ఇక్కడ నెగిటివ్ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు 1/-f ఈక్వల్ టు 1/-u ప్లస్ 1/u వస్తుంది. ఇప్పుడు దీన్ని మైనస్తో మల్టిప్లై చేసాము అనుకోండి, ఏమొస్తుంది 1/f, ఇక్కడేమో ఇది ప్లస్ అవుతుంది, 1/v ప్లస్ ఇంటూ మైనస్ 1/u, అంటే టోటల్గా
యాజ్ ఇట్ ఈస్గా అదే ఫార్ములా వస్తుంది 1/f. అందువల్ల ఇది ఏమీ ఎక్స్ప్లెయిన్ చేయవలసిన అవసరం లేదు. ఇది యాజ్ ఇట్ ఈస్గా రాసిన ఓకే, నో ప్రాబ్లం, ఫుల్ మార్క్స్ వచ్చేస్తాయి. ఓకే, ఇకపోతే 12th ఏలో రే డయాగ్రామ్స్, ఆబ్జెక్ట్ కాన్కేవ్ మిర్రర్ ఇచ్చారు, ఆబ్జెక్ట్ ఎట్ సి. నెక్స్ట్ ఆబ్జెక్ట్ బిట్వీన్ ఎఫ్ అండ్ సి, ఇక్కడ ఇన్వర్టెడ్ ఇమేజ్ ఫామ్ అవుతుంది, A డాష్ B డాష్ ఇచ్చి దీనికి క్యారెక్టరిస్టిక్స్ రాసినా కూడా ఓకే. దీనికి 2 మార్క్స్, దీనికి 2 మార్క్స్, టోటల్గా 4 మార్క్స్ వస్తాయి. 12th బిలో ఇది రిఫైనింగ్ ఆఫ్ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ అండ్ రిఫైనింగ్ ఆఫ్ కాపర్ ఎలక్ట్రాలసిస్ మెథడ్. ఇది కూడా యాజ్ ఇట్ ఈస్గా మోస్ట్లీ ఇక్కడ లేబులింగ్ కూడా ఉంటుంది, ఇక్కడ యాడ్ ఉంటుంది, ప్యూరిటీస్ అనే 4 మార్క్స్ క్వశ్చన్. సో 13th క్వశ్చన్ అడ్వాంటేజెస్ ఆఫ్ అవాయిడింగ్ కరోజన్, దీనికి 2 మార్క్స్. తర్వాత అడ్వాంటేజెస్ ఆఫ్ థర్మైట్ ప్రాసెస్, దానికి 2 మార్క్స్. ఇది చాలా ఈజీ క్వశ్చన్. వీ కెన్ ఎక్స్టెండ్ లైఫ్ స్పాన్ ఆఫ్ ఎక్విప్మెంట్ ఆర్ అవాయిడింగ్ ద వీకెనింగ్ ఆఫ్ ద మెటీరియల్స్, వీ కెన్ రెడ్యూస్ ద మెయింటెనెన్స్ ఆఫ్ ద కాస్ట్. ఇక్కడ కూడా మళ్ళీ అంటే కన్సిడర్ ఎనీ అదర్ అడ్వాంటేజెస్ ఆల్సో, ఎనీ అదర్ అదే కాదు, మిగతాది ఏది రాసినా కూడా కరెక్టే, దానికి రిలేటెడ్ ఆన్సర్. నెక్స్ట్ అడ్వాంటేజెస్ ఆఫ్ థర్మైట్ ప్రాసెస్ టు జాయిన్ రైల్వే ట్రాక్స్ 1 మార్క్ అండ్ టు జాయిన్ ద క్రాకర్ పార్ట్స్ 1 మార్క్. టోటల్గా 1 పాయింట్ 1 మార్క్ ఇచ్చారు. నెక్స్ట్ 14th క్వశ్చన్ వచ్చేసరికి ఒక పారాగ్రాఫ్ ఇచ్చాడు, ఆ పారాగ్రాఫ్ని బేస్ చేసుకుని క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఇఫ్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఏ మెటీరియల్ 1, ఫస్ట్ క్వశ్చన్ 1, వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ లైట్ అని చెప్పేసి ఇచ్చాడు. దానికి సింపుల్గా డైరెక్ట్గా ఆన్సర్ రాసుకోవచ్చు, 3 × 10⁸ మీటర్/సెకండ్. మీరు ప్రాబ్లం చేసినా కూడా ఓకే. సెకండ్ క్వశ్చన్ ఏమి రేరర్ మీడియం అంటే స్పీడ్ ఆఫ్ లైట్ ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా అని అడిగారు, మోర్ ఆర్ హై, ఇది రాసిన ఓకే. దీనికి 1 మార్క్ ఉంటుంది, దీనికి 1 మార్క్. నెక్స్ట్ వాట్ ఈస్ ద SI యూనిట్ ఆఫ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్, ఫర్ దట్ దెర్ ఇస్ నో యూనిట్. దెన్ రవి స్టేట్మెంట్, 2 స్టేట్మెంట్స్ ఇచ్చి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్పీడ్ ఆఫ్ లైట్, అది కరెక్ట్, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. సో రవి స్టేట్మెంట్ కరెక్ట్. ఇవి 4 మార్క్స్ క్వశ్చన్స్. ఇలా మీరు కరెక్ట్గా ఆన్సర్ రాసినట్లయితే మీకు ఫుల్ మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. 4 మార్క్స్ క్వశ్చన్స్, SI క్వశ్చన్స్. SI క్వశ్చన్ 15th ఏ మయోపియా, దీనికి కూడా మార్క్స్ ఇచ్చారు చూడండి. మయోపియా ఈజ్ ఆల్సో నోన్ యాజ్ నియర్ సైటెడ్నెస్, దీనికి 1 మార్క్. So a person with myopia can see nearby objects clearly but cannot see distant objects distinctly or clearly, దీనికి ఒక 1 మార్క్. A person with this defect has the far point nearer than infinity. Such a person may see clearly up to a distance of a few meters. ఇక్కడ కీవర్డ్ వచ్చేసరికి far point, దీనికి 1 మార్క్. అంటే ఒక్కొక్క పాయింట్కి ఒక్కొక్క మార్క్ ఇస్తున్నారు. ఇన్ ఏ మయోపిక్ ఐ ద ఇమేజ్ ఆఫ్ ఏ డిస్టెంట్ ఆబ్జెక్ట్ ఈజ్ ఫార్మ్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ రెటినా, ఇక్కడ ఇది కీవర్డ్, ఇన్ ఫ్రంట్ ఆఫ్ రెటినా, దీనికి 1 మార్క్ ఉంటుంది. నెక్స్ట్ పాయింట్, ద రీజన్ ఏంటి, మెయిన్ రీజన్ ఏంటంటే దిస్ డిఫెక్ట్ మే బీ అరైజ్ డ్యూ టు ఎక్సెసివ్ కర్వేచర్ ఆఫ్ ద ఐ లెన్స్ ఆర్ elongation of the eyeball, దానికి 1 మార్క్ ఉంటుంది. దిస్ డిఫెక్ట్ కెన్ బి కరెక్టెడ్ బై యూజింగ్ కాన్కేవ్ లెన్స్, ఇక్కడ కీవర్డ్ ఇచ్చారు కాన్కేవ్ లెన్స్, దీనికి 1 మార్క్. అంటే ఇప్పటి వరకు రాసినటువంటి 1 పాయింట్కి 1 మార్క్ ఇస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఇది డిఫెక్ట్ డయాగ్రామ్, దానికి 1 మార్క్ ఉంటుంది, కరెక్షన్కి 1 మార్క్ ఉంటుంది. సో టోటల్గా 8 మార్క్స్ ఇలా ఉంటాయి. సో నెక్స్ట్ ప్యారలల్ కాంబినేషన్. సో సర్క్యూట్ డయాగ్రామ్కి 1 మార్క్ ఉంటుంది. దెన్ 3 resistors R1, R2, R3 are connected in a parallel connection as shown in figure, దీనికి 1 మార్క్, రైట్. సో ఇన్ parallel connection of resistors the potential difference same, దానికి 1 మార్క్ ఉంటుంది. నెక్స్ట్ సో ద కరెంట్ ఇక్కడేమో పొటెన్షియల్ డిఫరెన్స్ సేమ్, కరెంట్ డివైడ్ అవుతుంది, సో దానికి 1 మార్క్. So therefore I equal to I1 plus I2 plus I3. So here keyword I equal to I1 plus I2 plus I3. Let Rp be the equivalent resistance. By applying the Ohm's law to the parallel combination, I equal to V by Rp. Simply ఇక్కడ ఏమో మనకు మామూలుగా ముందు ఇక్కడ ఇది కూడా రాసుకోవచ్చు, V equal to IRRP. From this I is equal to V by
ఆర్పి వి బై ఆర్పి ఇక్కడ దీనికి 1 మార్క్ ఉంటుంది. నౌ సబ్స్టిట్యూషన్. సో అప్లయింగ్ ఓమ్స్ లా టు ఈచ్ రెసిస్టర్ I1 equal to V by R1, I2 equal to V by R2, I3 equal to V by R3. So same words, దీనికి 1 mark. Alright, now substitution. So when you substitute these three values in this equation, V by RP equal to V by R1 plus V by R2 plus V by R3. ఈ step ki 1 mark. After substitution, we'll get 1 by RP equal to 1 by R1 plus 1 by R2 plus 1. The final step ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క పాయింట్ 1 మార్క్ 8 మార్క్స్. దెన్ టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ 16th A. ఇక్కడ ఏంటంటే ప్రతి దానికి కూడా జస్ట్ రియాక్షన్ డెఫినేషన్, దట్స్ ఇట్, ఎనఫ్. డెఫినేషన్, ఏ కెమికల్ కాంబినేషన్, ఏ రియాక్షన్ ఇన్ విచ్ ఏ సింగిల్ ప్రొడక్ట్, ఏ సింగిల్ రియాక్టెంట్, సారీ, a single product is formed, a single product is formed when two or more reactants combined. Single product, two or more reactant. దీనికి ఇక్కడ ఎగ్జాంపుల్. సో 4 టైప్స్ కదా, డెఫినేషన్కి 1 మార్క్, ఎగ్జాంపుల్కి 1 మార్క్. ఇదే రాయాలని రూల్ ఏం లేదు, దీనికి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, వాటిలో ఏది రాసినా కూడా కరెక్ట్. సో నెక్స్ట్ కెమికల్ డికంపోజిషన్ రియాక్షన్, ఏ రియాక్షన్ ఇన్ విచ్ a single substance or single compound decomposes into two or more products. The reactants kadandi, products is known as a combination reaction. So single reactant, two or more products. Wrong గా ఇచ్చేది ఇది ఒకసారి చూసుకుంటారు ఆల్రెడీ. ఇక్కడ ఎగ్జాంపుల్ CaCO3 gives rise to, ఇక్కడ దీంట్లో చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇక్కడ దీనికి 1 మార్క్, దీనికి 1 మార్క్. ఈవెన్ ఫోటోకెమికల్ రియాక్షన్, డికంపోజిషన్ రియాక్షన్, థర్మల్ డికంపోజిషన్ రియాక్షన్, ఏది రాసినా కూడా కరెక్టే. నెక్స్ట్ కెమికల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్, వెన్ అన్ ఎలిమెంట్ డిస్ప్లేసెస్ అనదర్ ఎలిమెంట్ ఫ్రమ్ ఇట్స్ కాంపౌండ్. ఇక్కడ హై రియాక్టివ్ ఎలిమెంట్ డిస్ప్లేసెస్ లో రియాక్టివ్ ఎలిమెంట్స్ ఫ్రమ్ ఇట్స్ కాంపౌండ్ అని రాసినా కూడా కరెక్టే, అది డెఫినేషన్. దెన్ సింపుల్ ఎగ్జాంపుల్, Fe plus CaSO4 gives rise to FeSO4 plus Cu, దానికి అనగ్నోయిస్. ఇక్కడ మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ జింక్ ప్లస్ 2HCl, అది ఈక్వేషన్ ఉంది కదా, ZnCl2 ప్లస్ H2, ఇది రాసినా కూడా కరెక్టే. నెక్స్ట్ కెమికల్ డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్, ఏ రియాక్షన్ విచ్ there is exchange of atoms or group of atoms between the reactants is called double displacement reaction. Na2SO4 plus BaCl2 gives rise to BaSO4 plus 2NaCl. డెఫినేషన్ 1 మార్క్, ఇక్కడ ఈక్వేషన్ 1. ఇవే కాకుండా మిగతావి మీరు ఏమి రాసినా కూడా కరెక్టే. నెక్స్ట్ 16th B క్వశ్చన్, క్లీన్సింగ్ యాక్షన్ ఆఫ్ సోప్. ఇది దీంట్లో కూడా mostly dirt is oil in nature and oil does not dissolve in water. The molecules of soap are sodium or potassium salts of long chain of carboxylic acid. ఇది కీవర్డ్, దీనికి 1 మార్క్. So the ionic end of soap interacts with water while the carbon chain interacts with oil, hydrophilic and hydrophobic end. So for this 1 mark. So the soap molecules, thus form structures are called message. So miss 1 mark, 1 mark. Here diagram, for this diagram 1 mark, 1 mark. So when the end of the soap molecule is towards the oil droplet while the ionic end faces outside, దీనికి 1 mark ఇస్తున్నారు. So this forms an emulsion in water, emulsion keyword, in 1 mark. So the soap micells, this helps in pulling out the dirt in water. We can wash our clothes clean. So ఇలా 8 పాయింట్స్. ఇదే ఆన్సర్ని వేరేలాగా కూడా ఇస్తున్నాడు, ఇది కూడా ఒకసారి చూద్దాం. సో soaps are molecules in which the two ends have differing properties. One is hydrophilic, that is it interacts with water, while the other end is hydrophobic, that is it interacts with hydrocarbons. So itla hydrophobic, hydrophilic, దీనికి 1 మార్క్ ఉంటుంది. నెక్స్ట్ when soap is at the surface of water, the hydrophobic tail soap will not be soluble in water, so will align along the surface of water with the ionic end in water and the hydrocarbon tail producing out of the water. ఈ పాయింట్కి 1 మార్క్ ఇస్తున్నారు.
So inside water, these molecules have a unique orientation that keeps the hydrocarbon portion out of the water. For this 1 mark. So the clusters of molecules in which the hydrophobic tails are in the interior of the cluster and the ionic ends on the surface of the cluster. For this 1 mark. So this formation is called missile. Soap in the form of missile is able to keep clean since the oily dirty will be collected in the center of the missile. Missile and 1 mark. So the missile stay in solutions as collide and will not come together to precipitate because of ion-ion repulsion. For this 1 mark. So thus the dirt suspended in the missiles is also easily rinsed away. ఇలా దీంట్లో రాసి ఇక్కడ 4 డయాగ్రామ్స్ ఇస్తే ఈ డయాగ్రామ్స్కి వాళ్ళు 1 మార్క్ ఇచ్చారు. ఇలా యాక్చువల్గా క్లిన్జింగ్ యాక్షన్ ఆఫ్ సోప్కి 2 ఆన్సర్స్ ఇచ్చారు. ఏది రాసినా కూడా కరెక్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ 17th ఏ ఎయిమ్ టు స్టడీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు కరెంట్ కవరింగ్ circular coil. Materials required in aim 1 mark. Materials is required 1 mark. So cardboard, connecting wire, circular coil, battery and key. See the procedure for diagram 1 mark. Take a rectangular cardboard, have 2 holes for that 1 mark. Insert a circular coil having large number of turns through them, normal to the plane of the cardboard for this 1 mark. So third point, connect the ends of the coil in series with a battery and key and a rheostat as shown in figure for this 1 mark. Sprinkle iron filings uniformly on the cardboard and plug a key. Then for this 1 mark, tap the cardboard gently a few times. We can observe the pattern of iron filings that emerges on the cardboard for this 1 mark. Note ఇచ్చాడు చూడండి. Note if a student draws only diagram, we can award 2 marks. Only diagram డ్రా చేస్తే దానికి 2 మార్క్స్ ఇవ్వమని చెప్తున్నాను, డిస్క్రిప్షన్ ఏమీ లేకుండా. సో ఇలా 8 మార్క్స్. నెక్స్ట్ క్వశ్చన్, వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్ 17th బి లాస్ట్ క్వశ్చన్ పేపర్లో. ఎయిమ్ టు షో దట్ ద కాపర్ సల్ఫేట్ crystals contain water of crystallization. Aim 1 mark. Materials required: boiling tube, test tube holder, burner, copper sulfate crystals, water. For this 1 mark. Procedure: take a few crystals of copper sulfate in a dry test tube and heat them. 1 mark. We observe water droplets appear on the inner walls of the test tube. For this 1 mark. So here diagram, for diagram 1 mark. This is due to evaporation of water or crystallization present in the crystals. 1 mark. So blue color copper sulfate turns to white. When water is added, crystals of copper sulfate gains its blue color. So 1 mark question. Conclusion: can conclude that the copper sulfate crystals contain water of crystallization. 1 mark. So if student draws only diagram, 2 marks will be given. 2 marks will be. So this is the complete key which was given by government. Once go through it, check your answers. ఇక్కడ ఏంటంటే మీరేం కంగారు పడాల్సిన పని ఏమి ఉండదు. దాని రిలవెంట్ ఆన్సర్ కూడా కరెక్టే ఉంటుంది. ఓకే, ఆల్ ద బెస్ట్.